సహకరిస్తున్నారు గౌరవ శాసనసభ్యులు స్థానిక శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారు ఈ బహుమతిని స్టార్ట్ చేసి వారి యొక్క సహస్థాలతో అందజేయడం జరిగింది. ఈ బహుమతిని బహుకరించిన వారు పోతిన శ్రీనివాసరావు గారు ఆ బహుమతిని బహుకరించడం జరిగింది. క్లాప్స్. ఓకే సార్. కంది అంజిరెడ్డి అండ్ బ్రదర్స్, పందెలపల్లి, వేటపాలెం మండలం, బాపట్ల జిల్లా. రెండవ బహుమతి 1,20,000 రూపాయలు మొత్తాన్ని బహుకరిస్తున్నారు గౌరవ స్థానిక శాసనసభ్యుల వారి సహస్థాలతో. క్లాప్స్. ఈ బహుమతిని నల్లూరు శేషయ్య గారు, కేవీపాలెం, చేమకుర్తి మండలం, ఎన్ఆర్ఐ వారు 1,20,000 రూపాయలు ఈ ద్వితీయ బహుమతి సాధించిన రైతుకి అందజేయడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ. మూడవ బహుమతి 1,00,000 రూపాయల మొత్తాన్ని కైవసం చేసుకున్న వారు శ్రీ బల్లికురం పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో పివిఎస్ఆర్ బోన్స్ పౌలర్ వీరాస్వామి సోదరి గారు, బల్లికురం మండలం, ప్రకాశం జిల్లా. మండవ మురళీకృష్ణ గారు ఈ మూడవ బహుమతి 1,00,000 రూపాయల మొత్తాన్ని బహుకరిస్తున్నారు. క్లాప్స్. నాలుగవ బహుమతిని కైవసం చేసుకున్న వారు లెంకిరెడ్డి నిక్షేత్ రెడ్డి గారు, తాడేపల్లి, అక్కినేని ముక్కులు సత్యా చౌదరి గారు, మల్లవల్లి. నాలుగో బహుమతి 80,000 రూపాయలు. మండవ రవికుమార్ గారి చేతి మీదుగా ఆ బహుమతిని బహుకరించడం జరుగుతుంది. క్లాప్స్ క్లాప్స్. మూడవ బహుమతి మారెల శ్రీనివాసరావు గారు, బీరిడివానూరు, నాగులపాడు మండలం వారు 1,00,000 రూపాయలు మూడవ బహుమతి యజమానికి బహుమతి అందించడం జరిగింది. అదేవిధంగా నాలుగవ బహుమతి శ్రీ సిద్ధ హనుమంతరావు గారు, కృష్ణసాయి గ్రానైట్స్ వారు 80,000 రూపాయలు నాలుగవ దొంగ విజేతకి బహుమతిగా అందజేయడం జరిగింది. సాయినాథ్ రెడ్డి. ఐదవ బహుమతి సిద్ధ సూర్యప్రకాష్ రావు గారు, 70,000 రూపాయలు వారి 5వ విజేతగా ఉన్నటువంటి ఎట్ల గత యజమానికి బహుకరించడం జరుగుతుంది. ఈ 5వ బహుమతిని కైవసం చేసుకున్న వారు గోడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు, కొండబాలవారిపాలెం, కారసాని దివాకర్ రెడ్డి గారు, రెడ్డిపాలెం, గుంటూరు. సాయి. ఆరో బహుమతి సల్వాది నాగరాజారావు గారు, పెరా గ్రానైట్స్ వారు 60,000 రూపాయలు ఈ ఎడ్ల గత యజమానికి స్పాన్సర్ చేయడం జరిగింది. ఈ 6వ బహుమతిని కైవసం చేసుకున్న వారు ఆర్కే బోల్, సత్తోట శిరీష చౌదరి గారు, శివకృష్ణ చౌదరి గారు, వేటపాలెం, చుండూరు మండలం, బాపట్ల జిల్లా. దాని గౌరవ శాసనసభ్యులు విజయ్ కుమార్ గారు. ఏడవ బహుమతి సార్. ఏడవ బహుమతి తమిళ రవితేజ గారు, ఆర్టీ ఎక్స్పోర్ట్స్ చేంగుర్తి వారు 50,000 రూపాయలు వారు 7వ గత విజేత అయినటువంటి ఎడ్ల గత యజమానికి స్పాన్సర్ చేయడం జరిగింది. 7వ కైవసం చేసుకున్న వారు శ్రీ లక్ష్మీ నరసింహ మండవ శ్రీనివాసరావు గారు వారి చేతుల మీదుగా ఇవ్వస్తాయి. 7వ బహుమతిని కైవసం చేసుకున్నవారు కాసానేని రాజా చౌదరి గారు, వల్లపినేని మోహన్ రావు గారు, విజయవాడ, గన్నవరం, కృష్ణా జిల్లా వారు తరఫున ఉన్నారా? ఎనిమిదవ బహుమతి బోడపాటి నాగేశ్వరరావు, అన్నంగి, మండవ రత్నాకరరావు, బసంపాలెం,
40,000 రూపాయలు. దీన్ని కాంతారా మాస్టర్ గారి చేతుల మీదుగా విజేతకి అందజేస్తారు. 8వ బహుమతిని కైవసం చేసుకున్న వారు తిండి నక్షత్రారెడ్డి గారు బొడిచెర్ల, మార్కాపురం మండలం, మార్కాపురం జిల్లా. ఎవరున్నారు? ఎనిమిదవ బహుమతి నక్షత్రారెడ్డి బొడిచెర్ల. తొమ్మిదవ బహుమతి పెనుబోతు శ్రీనివాసరావు గారు, మద్రాలపాడు, 30,000 రూపాయలు. 9వ ఎడ్లదాత యజమానికి బహుమతిగా ఇవ్వటం జరుగుతుంది. వీటిని సుబ్బయ్య మాస్టర్ గారి చేతుల మీదుగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఈ 9వ బహుమతిని కైవసం చేసుకున్న వారు షేక్ అబ్దుల్ సత్తార్ గారు, సన్నాఫ్ అమీర్ బాబు గారు, పురుషోత్తపట్నం, చిలకలూరుపేట మండలం, పల్నాడు జిల్లా. బహుమతి కామని బాలమురళీకృష్ణ చంద్రబాబు గారు, కంటూరు, వారు 20,000 రూపాయలు ఈ ఎడ్లదత్త యజమాని విజేత అయిన ఎడ్లదత్త యజమానికి స్పాన్సర్ చేయడం జరిగింది. ఇవి పెనుబోతు రామారావు మాస్టర్ గారి చేతుల మీదుగా ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఈ 10వ బహుమతిని కైవసం చేసుకున్న వారు హనుమాన్ బౌల్ సైత్రా సత్యనారాయణ గారు, కొప్పోలు కోలాట మాస్టర్ గారు. మురళి ఇట్రా ఒక్క నిమిషం. బ్రైక్ తీసుకో. కొప్పోలు కోలాట మాస్టర్ గారు విజేత. మురళి ఇంట్లో వచ్చేసి పదకొండవ బహుమతి గంగాధర్ గారు, బల్లిపురవ పూర్ణాక రమేష్ వారు 15,000 రూపాయలు ఎడ్లదత్త యజమానికి ప్రోత్సాహంగా ఇచ్చినారు. వారు కాకర్ల లక్ష్మీనాథప్రసాద్ గారు వారి చేతుల మీదుగా ఇస్తారు. ఈ 11వ బహుమతిని కైవసం చేసుకున్న వారు లక్కో శివసాయి సాత్విక్ గారు, జేసీ అగ్రహారం, బేస్తవారపేట మండలం, మార్కాపురం జిల్లా. మూడు కన్సిడరేషన్స్ ఉన్నాయి సార్. కన్సిడరేషన్ బహుమతులను కైవసం చేసుకున్న వారు నాయక కృష్ణ గారి దర్గా. వీటిని మొదటి దత్త యజమానికి తాళ్ళూరు రవి గారు వారి చేతుల మీదుగా అందజేస్తారు. లాయర్ కృష్ణ గారి దర్గా. ఇంకొక దత్త యజమానికి పాలడుగు మురళి గారు వారి చేతుల మీదుగా అందజేస్తారు. ఇంకో కన్సలేషన్ బహుమతిని కైవసం చేసుకున్న వారు దూదేకల పెద్ద చంద్ భాష గారు, వీరాయపాలెం, దూదేకల పెద్ద చంద్ గారు. నెప్పల శివకృష్ణ మీ చేతుల మీదుగా ఇంకొక దత్త యజమానికి. దూదేకల పెద్ద చంద్ భాష గారి తరఫున ఉన్నారండి మురళి గారు. వస్తారు. అది తాళ్ళూరి ఆంజనేయులు వారి చేతుల మీదుగా అందజేస్తారు. ఈ కన్సలేషన్ బహుమతిని కైవసం చేసుకున్న వారు జీపీ చౌదరి బోస్, గొడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు, కొండపాలి వారిపాలెం, పోతిని లక్ష్మీ చౌదరి గారు, కొండపాటూరు. ఇంతటితో బహుమతి ప్రధాన కార్యక్రమం పూర్తయింది సార్. ఆ మూడే కన్సిడరేషన్స్.